నంద్యాలలో అకాల వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తమ మొక్కజొన్న అమ్ముకునేందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అకాల వర్షంతో మొక్కజొన్న తడిసి ముద్దైంది. గురువారం వివిధ ప్రాంతాల నుంచి రైతులు మార్కెట్కు మొక్కజొన్నలు తీసుకొని రాగా మొక్కజొన్నకు మార్కెట్ గరిష్ట ధర 2,439 ఉండగా కనిష్ట ధర 1,969గా నిర్ణయించారు. గురువారం గత 2 రోజుల కంటే అధికంగా వేడి ఉక్కపోతతో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. రైతులు మార్కెట్లో ఆరబెట్టిన మొక్కజొన్నపై టార్పాలింగ్ కవర్లు వేసినప్పటికీ కూడా భారీ వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షానికి కొట్టుకుపోతున్నటువంటి మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు ఎత్తుకుంటున్న తీరు రైతుల కన్నీరు పెట్టించింది. అయితే రైతుకు అతివృష్టి అనావృష్టి పరిస్థితుల సందర్భంగా ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నమస్కారం అండి. నా పేరు వచ్చేసి జగదీష్, భీమవరం, నంద్యాల డిస్టిక్. గవర్నమెంట్ వచ్చేసి ధర 2,400 చెప్తుంది. వర్షంలో ఇట్లా అయిపోయాయి మొత్తము మొక్కలల్లా. 20 ఎకరాలు వేసాము మేము. 20 ఎకరాలు వేస్తే మార్కెట్ యార్డ్ తీసుకొచ్చాము. గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి 2,400 చెప్పారు. 2,400 చెప్తే వచ్చే నాదుడే లేదు. అసలు ఎవరు ఇంతవరకు చూసిన నాదుడే లేదు. ఆ పట్టలు మొత్తం తడిసిపోయినాయి, ఏం లేవు. 20 ఎకరాలు అవి ఇవి మొత్తం కలిపి నాకు అక్కడ ఉన్నాయి. మా పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా కొంచెము చూస్తారని నేను అనుకుంటున్నాను. ఆదుకోవాలి కొంచెం. ఏదైనా చూస్తే మొత్తం అంతా బూజు వచ్చిపోయినాయి. అడిగే తొలగ లేరు బొత్తిగా. మార్కెట్ యార్డ్లో ఉన్నాం ఇప్పుడు మేము. ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చే వాళ్ళే లేరు బొత్తిగా. రైతు పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పట్టించుకోవట్లేదు ఎవరన్నా. ఏమన్నా కొంచెం మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించిన వాళ్ళు అప్పుల పాలు అవుతాం కదండి. ఇప్పుడు చాలా నష్టం మాకు. ఇప్పుడు లక్షల్లో నష్టం మాకు. 20 ఎకరాలు అంటే బిగ్గేవి 20 ట్రాక్టర్లు కావాలి మాకు. 40 ట్రాక్టర్లు కావాలి మొత్తం. అయితే 45 కావాల్సినవి 20 ట్రాక్టర్లు కూడా వచ్చి రాకనే మాకు చాలా నష్టం కదా మాకు. ఇప్పుడు వర్షంలో మళ్ళీ ముద్ద అయిపోయాయి మొత్తం ఏముంది, ఇంకా ఏం లేవు. ఇంకా మార్కెట్ ఇక్కడికి వస్తే కొంచెం మేలనుకుంటే మార్కెట్ యార్డ్ లో ఏం అసలు ఒక్కరు కూడా లేరు. అసలు పట్టించుకునే నాదే లేదు బొత్తిగా. కొంచెం కోరుకుంటున్నాం. మాకు అది మంచి ధర ఇప్పించాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించిన వాళ్ళు చూస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరు శ్రీనివాసులు, రాయమలపురం. నేను 8 ఎకరాలు వేసిన. అంత వాన పడి బూజు వచ్చింది. గవర్నమెంట్ కొంటామని 2,400తో కొంటామని చెప్పినారు. కాకపోతే ఇంతవరకు ఎవరు రాలే. ఆఫీసర్లు కానీ, ఒకవేళ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఎవరే కానీ రాలే. మా పరిస్థితి ఇట్లుంది. మొన్న 1,200కి అడిగినాడు. 1,200కి ఎట్లా వేయాలి? మేము కూలీ లేదు, మిషన్ ఖరీదు లేదు. మిషన్ 3,000 రూపాయలు ఎకరాకు. తోలనీకే 1,500 ట్రాక్టర్కు. ఏరనీకే దానిలకు చూడు ఎట్లయినాయి. అంతా బూజు పట్టి నల్లగా అయినాయి. ఇదంతా అదే నీళ్ళంతా తోడినాం ఇందాక. తెల్ల పట్టాలంతా ఇది